హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన ఎగ్జామ్స్లో రీజనింగ్లో ఇంపార్టెంట్ పార్ట్ అయిన కోడింగ్ అండ్ డీకోడింగ్ సబ్జెక్ట్లోని క్వశ్చన్స్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి, ఎలాగ సింపుల్ ట్రిక్స్ సాల్వ్ చేస్తే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వీక్ మరియు నిన్న జరిగిన ఎగ్జామ్స్లో వచ్చినటువంటి కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి ఈ వీడియోలో చేయడం జరిగింది. సో ఎవరైతే రీజనింగ్కి సంబంధించి కన్ఫ్యూజన్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ లేదా ఆల్ఫాబెటికల్ ఎనాలజీ అని కూడా అంటారు వీటిని. మనకి ఆల్ఫాబెట్స్లో ఏ నుండి జెడ్ వరకు మొత్తం 26 లెటర్స్ అనేవి ఉంటాయి. వీటికి మనం సింప్లిఫైగా చేసుకోవడానికి నెంబర్స్ అనేవి అలకోట్ చేసుకుంటున్నాం. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, ఇలా జెడ్ వరకు 26 వరకు ఇలా నెంబర్స్ని పెట్టుకున్నాం. మొత్తం 26 కదా, అంటే 13 సగం సగం చేసుకుంటే సమానంగా ఉంటాయి. మనకి గుర్తుపెట్టుకునే విధానం కూడా సింపుల్గా ఉంటుంది. అందుకనే నేను ఇక్కడ మీరు ఎగ్జామ్లో వచ్చినా కానీ ఇలా 13 ఎం వరకు ఒక లైను, ఎన్ నుండి జెడ్ వరకు ఒక లైను ఇలా వేసుకోండి, ఈజీగా ఉంటుంది. 13 కరెక్ట్గా సరిపోతాయి. సో ఎందుకు ఈ ఫార్మేట్ అంటే ఇలా రివర్స్లో అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి కొన్ని, వాటి గురించి. ఫస్ట్ అసలు మనం ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఈ ఆల్ఫాబెటికల్ ఎనాలజీలో క్వశ్చన్స్ ఓన్లీ డైరెక్ట్గా రివర్స్ ఆర్డర్లో తీసుకుని చేసే అంత కష్టంగా అయితే అడగట్లేదు. ఇది బేసిక్లోనే ఉంది. రివర్స్ అంటే ఇప్పుడు Z1, Y2, X3 అలా A26 ఇలా రివర్స్లో వస్తుంది అనమాట. ఇది రివర్స్ ఎనాలజీ. అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫార్వర్డ్ ఎనాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అయితే వస్తున్నాయి. సో ఇన్ని నెంబర్స్ మనం నోట్అవుట్ చేసుకోవాలంటే అవసరం లేదు. అక్కడ మనం ఎలాగో పెన్ను పేపర్ యూస్ చేస్తాం కాబట్టి సింపుల్గా వేసేసుకోండి. లైక్ 1 2 3 4 5 వరకు ఎలా అయినా గుర్తుపెట్టుకుంటాము. ఎం అంటే 13, ఎన్ 14 కాడ నుండి లాస్ట్లో 5 ఎలాగో గుర్తుంటాయి 26. ఇప్పుడు టీ ఉంది, టీ అంటే T20 అలా కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మీ నెంబరు మీ నేమ్తో ఏ లెటర్ స్టార్ట్ అయ్యిద్దో ఆ లెటర్ నెంబర్ గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా 13 ఎం కాబట్టి, సో నేను 13 అని గుర్తుపెట్టేసుకుంటా. అంతకుముందు 2 లెటర్లు, తర్వాత 2 లెటర్లు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఎలాగో ఫస్ట్ 5 లాస్ట్ 5 ఆటోమేటిక్గా మనకు గుర్తుండిపోతాయి. అంటే జెడ్ అంటాం కానీ 26, ఏ అంటాం కానీ 1. కొన్ని మనకు చూడడంగానే అర్థమవుతాయి నెంబర్స్. అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టమవుతుంది కాబట్టి స్టార్టింగ్ మీరు అవన్నీ పేపర్ మీద రాసేసుకోండి, అప్పుడు ఈజీ అవుద్ది. ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉండంగానే ఈ నెంబర్ ఫార్మేట్ ఏమీ లేకుండా కానీ ఏ లెటర్కి ఏ నెంబర్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి గుర్తుండిపోతుంది. ఇప్పుడు వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఏవైతే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ని అండ్ ఇంకా కొన్ని మీకు ప్రాక్టీస్గా కొన్ని క్వశ్చన్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను, చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ఇఫ్ క్యాట్ ఈస్ కోడెడ్ యాజ్ FDW, హౌ ఈజ్ డాగ్ ఈజ్ కోడెడ్. ఇక్కడ క్యాట్ అనేది FDWగా కోడ్ అయ్యింది, మరి డాగ్ అనేది ఏ విధంగా కోడ్ అవుతుంది అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ క్యాట్ని FWగా ఎలా కన్వర్ట్ చేసాడు అనే లాజిక్ని ఫస్ట్ చూద్దాం. సి నుండి ఎఫ్కి ఎలా కన్వర్ట్ అయ్యింది, ఇక్కడ నేను ఫస్ట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా అన్ని ఆల్ఫాబెట్స్ని. సి నుండి లెక్క పెడితే ఎఫ్ వరకు +3, సో +3 అనేది షిఫ్ట్ అయ్యింది. ఏ నుండి డీకి +3 అయింది, టీ నుండి డబ్ల్యూకు +3 అయింది. సో ఇక్కడ ఏంటి లాజిక్, +3 అనేది షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు డాగ్కు కూడా సేమ్, డి తర్వాత +3 ఎంత, జీ. ఓకే +3 ఆర్, జీకే +3 జే. సో డాగ్ అనేది ఎలా కోడ్ అయ్యింది, GRJ కింద కోడ్ అయ్యింది. అంతే సింపుల్. ఇక్కడ ఏంటి ప్లస్ లెటర్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి, ఆ రూల్. దీన్ని బేస్ చేసుకుని లాజిక్ అనేది అయితే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్, ఇది +1 అనేది షిఫ్ట్ అవుతుంది, దానికి సంబంధించి ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. డాగ్ అనేది ఈపీహెచ్గా కోడ్ అయ్యింది, తర్వాత క్యాట్ అనేది ఏ విధంగా కోడ్ అవుతుంది. సో ఇక్కడ నేను లాజిక్ నిన్న నెంబర్ సిస్టమ్స్ ఇలా పేపర్ పెన్తో చేసి అప్లోడ్ చేస్తే వీడియో క్లారిటీగా రాక చాలామంది ఇబ్బంది పడ్డారు. అంటే నా దగ్గర అంత మంచి కెమెరా అనేది అయితే లేదు, అందుకనే నేను ఇక్కడ స్క్రీన్ మీదే
టైప్ చేసేసి అనేది మీకు చూపిస్తున్నా. డైరెక్ట్‌గా టైప్ చేస్తుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. వీడియో లెంత్ అవుతుంది. అందుకని నేను మీకు క్వెషన్ ఆన్సర్ ఇలా పెట్టేస్తున్నాను నేను టైప్ చేసింది. ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ నార్మల్ పెన్ యూజ్ చేసి. సో, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. డి ఈగా ఎలా కన్వర్ట్ అయింది? +1 అనేది షిఫ్ట్ అయ్యింది. అక్కడ నేను ముందులో పెట్టేసాను +1 అనేది షిఫ్ట్ అవుతుందని. సో, డి అనేది ఈగా. ఓ తర్వాత ఏంటి? పి +1 అయ్యింది. డి తర్వాత హెచ్ +1 అయింది. సో, క్యాట్ కూడా సేమ్ లాజిక్ యూజ్ చేస్తే సి తర్వాత ఏమొస్తుంది? డి. ఏ తర్వాత బి. టీ తర్వాత యు. సో, ఈ లాజిక్‌ని బేస్ చేసుకుని ప్లస్ షిఫ్ట్ అనేది లెటర్ అనేది షిఫ్ట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ అనేది వచ్చింది. సో, ఫస్ట్ మోడల్‌కి సంబంధించి ఇలా నెంబర్స్ షిఫ్ట్ అవ్వడం లాంటివే ఉంటాయి. ఇవి అయితే మోడలు. ఈ మెథడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇఫ్ క్యాట్ ఈజ్ 3120గా కోడ్ అయ్యింది. డాగ్ ఎలా కోడ్ అవుతుంది? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్ఫాబెట్ అంటే లెటర్స్‌కి కింద నెంబర్స్‌ని బేస్ చేసుకుని లాజిక్ అనేది ఫైండ్ చేయాలి. మనకి ఎలాగో తెలుసు. సి అంటే 3, ఏ అంటే 1, టీ అంటే 20. సో, దాన్ని బేస్ చేసుకొని వచ్చింది. ఇప్పుడు డాగ్ ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు 4, ఓ అంటే 15, జీ అంటే 7. అది లాజిక్. సో, ఇలా కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. లేదంటే ఈ క్యాట్ 3, 1, 20 ఉంది కదా! వాటిని ప్లస్ చేయొచ్చు. ప్లస్ చేస్తే ఎంత అవుతుంది? 24. దాన్ని డాగ్ లాజిక్ కింద అడుగుతారు. ఇప్పుడు దాన్ని ప్లస్ చేస్తే ఎంత? 26. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో నంబర్స్‌ది ఒకటి ఉంటది. ఎనాలజీస్‌ది ఒకటి ఉంటది. ఇదొక మోడల్. ఇదొక టైప్ ఆఫ్ మోడలు. దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్‌లో ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇఫ్ 20, 9, 7, 5, 18 అంటే ఈ మోడల్ ఏంటంటే మనకి నంబర్ ఇచ్చాడు. మన వర్డ్‌ని అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు 20 అంటే ఏంటి? టీ. 9 అంటే ఐ. 7 అంటే జీ. ఈ అంటే 5. 18 అంటే ఆర్. సో, టైగర్ అనేది ఆన్సర్ కింద వస్తుంది. వాడు నెంబర్‌ని ఇచ్చాడు. అది నెంబర్ కొంచెం సెపరేట్‌గా ఉన్నాయి గమనించండి. అన్నీ కలుపులేవు. 29, 7, 5, 18 ఇలా నెంబర్ కొంచెం గ్యాప్‌తో ఇచ్చాడు సెపరేట్ చేసి. సో, ఆ నెంబర్‌కి సంబంధించిన లెటర్ ఏంటి అన్నది వేసుకుంటే మనకు ఒక వర్డ్ అనేది వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ వర్డ్ ఇచ్చి దాన్ని నెంబర్ కింద కన్వర్ట్ చేయండి. అంటే క్వెషన్‌లో వాడు కరెక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్ అనేది ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది సాల్వ్ చేయాలి. ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడేంటి మనకి నెంబర్ ఇచ్చి వర్డ్ ఇచ్చాడు. ఇన్ కేస్ వర్డ్ ఇచ్చి నెంబర్ కూడా అడగొచ్చు. ఇదొక మెథడు. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ మెథడ్ అనాలజీలో ఇదొక మెథడు. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ ప్రతిదానికి నేను మీకు నంబర్స్ ఇక్కడ చూపిస్తున్న ఆల్ఫాబెటికల్స్ అన్నీ. ఇక్కడ మీరు ఎగ్జామ్‌లో ఏం చేస్తారంటే స్టార్టింగే రాసేసుకోండి ఎళ్ళడమే. సింపుల్ అయ్యిద్ది. ఈ మెథడ్స్‌లో ఏవైనా ఎగ్జామ్‌లో రావచ్చు. మార్క్స్ అయితే లూజ్ చేసుకునే ఛాన్స్ లేని క్వెషన్స్ ఇవి. సో, ఏ టైప్‌లో క్వెషన్ ఇచ్చినా గానీ మనం లాజిక్‌ని థింక్ చేయగలిగితే మన మార్క్స్ అనేవి సెక్యూర్డ్‌గా మనం స్కోర్ చేసుకోవచ్చు. హై స్కోర్. సో, దిస్ ఈస్ ద బెటర్. ఈ రీజనింగ్‌లో ఉన్న కొంచెం మెదడు పెడితే చాలు మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. అండ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూసే ముందు వీడియోని ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మెథడ్ పదాన్ని పూర్తిగా రివర్స్ చేయడం. ఇదొక మోడల్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. టాప్ అని ఉంది. దాని లెటర్స్ చూడండి రివర్స్ అయినాయి పాట్ కింద. హౌ ఇది WOH కింద రివర్స్ అయింది. సో, ఎగ్జాంపుల్గా క్యాట్ అని రాశాను కింద. క్యాట్ ఎలా అయింది? ఈ మూల నుండి ఆ మూల వరకు పదాలన్నీ రివర్స్ అవుతున్నాయి అన్నమాట. ఇదొక మెథడ్ ఉంటుంది. ఇది బేసిక్ మెథడ్. దీంట్లో ఇంకో మోడలు మొదటి అక్షరాన్ని చివరికి, చివరి అక్షరాన్ని మొదటికి మార్చడం. ఎగ్జాంపుల్‌లో చూడండి. డాగ్‌ని మొదటి అక్షరం, చివరి అక్షరం అనేది మారింది. ఓ అనేది కాన్స్టెంట్‌గా ఉంది. ఫస్ట్ లెటర్‌ని, లాస్ట్ లెటర్‌ని చేంజ్ చేశాను. మధ్యలో ఉన్నాయి అలాగే ఉన్నాయి. తర్వాత నేమ్ చూడండి. ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి. అక్కడ ఫస్ట్ డాగ్ 3 లెటర్స్ కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేమ్‌లో 4 లెటర్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ ఎన్ ఏంటో చివరికెళ్ళింది. ఈ ఏంటో ముందుకొచ్చింది కదా! ఏను, ఎం అనేది అలా కాన్స్టెంట్‌గా ఉన్నాయి. ఓన్లీ లాస్ట్ లెటరు అండ్ ఫస్ట్ లెటర్ మాత్రమే స్వైప్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. సో, ఇదొక మోడలు. ఎగ్జాంపుల్‌గా కింద క్యాట్ అనే దాన్ని ఇచ్చాను. లేదంటే మీ నేమే పెట్టుకోండి మీరు ఎగ్జాంపుల్‌గా.
మీ నేమ్ పెట్టుకొని ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని అలా చేంజ్ చేసి చూసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ మోడల్లోనే నెక్స్ట్ మెథడ్, పదాన్ని 2 భాగాలుగా విడగొట్టి వాటిని మార్చడం. అంటే ఒక వర్డ్ ఉందనుకో, దాన్ని ఆఫ్ చేసి ఫస్ట్ ప్లేస్ని లాస్ట్కి, లాస్ట్ ప్లేస్ని ఫస్ట్కి చేంజ్ చేయడం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్లవర్ అని ఉంది, FLOWER. సో లాస్ట్ 3 లెటరు అంటే 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 పార్ట్స్ కింద 3 వర్డ్స్ కింద ఒక పార్ట్ చేశాను. WER దాన్ని స్టార్టింగ్ రాసాను, FLO దాన్ని లాస్ట్లో రాసాను. యాజ్ ఇట్ ఈస్గా ఆ 3 పదాలను ముందర పెట్టాలి, మళ్ళీ వాటిలో రివర్స్ చేయాల్సిన పని లేదు. అండ్ ఎలాగ లాస్ట్ 3 ఫస్ట్ 3. సో అలా అనమాట. ఇక్కడ ఫ్రూటు, ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్లో చూడండి, ఫ్రూట్ అనే దానికి ఓన్లీ 5 లెటర్స్ ఉన్నాయి. 5 లెటర్స్ని ఎలా చేంజ్ చేయాలి అన్న డౌట్ వస్తుంది. ఫ్లవర్లో 6 ఉన్నాయి కాబట్టి 3 చేసాము. సో 2 భాగాలుగా 5 లెటర్స్ ఉన్న పదాన్ని ఎలా విడగొట్టాలి, స్టార్టింగ్ 2 లాస్ట్ 3 లేదా స్టార్టింగ్ 3 లాస్ట్ 2 ఇలా ఏ విధంగానన్నా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆన్సర్లో స్టార్టింగ్ 2 లాస్ట్ 3 తీసుకున్నాను. ఇన్ కేస్ ఆప్షన్స్లో మనం ఈ రెండు ఆప్షన్లు ఇచ్చాడు అనుకో, ఏది కరెక్ట్ ఆన్సర్గా చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రిఫరెన్స్ స్టార్టింగ్ 2 లాస్ట్ 3నే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అది మాత్రమే రూల్ అనేది ఫాలో అవుతుంది. 5 లెటర్స్ ఉన్నప్పుడు, ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు లెటర్ని అలా కన్వర్ట్ చేసుకోవడం బెస్ట్ చాయిస్. ఆప్షన్లో లేదనుకో మీ ఇష్టం, ఎలా అయినా మీరు పెట్టవచ్చు. సో ఇవి అన్ని మోడల్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన టాపిక్స్లోని క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్కి సంబంధించి ఇంకా చాలా మెథడ్స్ అండ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. బట్ మనం ఏపీ కౌశలాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన వరకు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి. వాటిలో కూడా ఈజీ, మీడియం, ఆడ్ లెవెల్ అనేవి ఉంటాయి. వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ మనం ఏపీ వర్క్ ఫ్రమ్ కౌశలానికి సంబంధించి ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. సో వాటికి కూడా నేను తర్వాత వీడియో చేసి పెడతాను ఫుల్గా, పూర్తి ట్యూటోరియల్ అనేది కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి. అండ్ ఎవరైతే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి జీకే క్వశ్చన్స్ ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ వాచ్. అండ్ ఫైనల్లీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా, మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.